మాక్సిమం మనీ అచీవర్స్ అంటే హైయెస్ట్ మనీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక షీల్డ్ ఇచ్చి సత్కరించారండి. అందులో మన ప్రవీణ జగదీష్ గారు, ప్రవీణ బాబుని స్టార్ మాస్టర్ గారు 3 కోట్ల రూపాయలు డ్రా చేశారండి. 3 crores of rupees. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చి ఆవిడ జర్నీ స్టార్ట్ అయితే మీ అందరికీ తెలుసు ఆవిడ స్టోరీ ఆల్మోస్ట్. అలాగే 2 కోట్లు ఎవరు డ్రా చేశారు, 1 కోటి రూపాయలు ఎవరు డ్రా చేశారు, 50 లక్షలు ఎవరు డ్రా చేశారు, అందరినీ కూడా స్టేజ్ మీద పిలిచి వాళ్ళ షీల్డ్ లాగా ఇచ్చి వాళ్ళందరినీ సత్కరించారు. ఆ తర్వాత ఆటో సేల్స్ మాస్టర్ సెరమనీ అంటే మన ఇండియాలో ఒక 60+70 లోపే ఉన్నారు ఆటో సేల్స్ మాస్టర్ హెచ్ఓ అయిన వాళ్ళు. అలాగే రీసెంట్ గా మొన్న 2 హెచ్ఓ అయ్యారండి. ఆ ఇద్దరికి కూడా పిన్నిస్ట్ ఎండి గారు ఓన్లీ ఆటో సేల్స్ మాస్టర్ మాత్రమే స్టేజ్ మీద పిలిపించి అందరి ముందు వాళ్ళకి సత్కరించారు అన్నమాట. సో ఈవెంట్స్ అంటే ఇప్పుడు మన ఒక 2-3 సాంగ్స్ లైవ్ గా వాళ్ళు రిహార్సల్స్ చేసి ప్లే చేశారు అనమాట అండి. అంటే మనకి ఎంకరేజ్మెంట్ కోసం అచ్చంగా ఒక మీటింగే కాకుండా మనకు ఒక పండగ సందర్భ వాతావరణం కోసం అని చెప్పి 2 సాంగ్స్ చేశారు వాళ్ళు. చాలా ట్రూ టీమ్ అనమాట, చాలా మంచి టీమ్ తో తయారు చేశారు వాళ్ళు. చాలా వాళ్ళు ఫేమస్ డాన్సర్స్ వాళ్ళందరూ కూడా. తర్వాత ఒక సాంగ్ ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక సింగర్ వచ్చి ఒక సాంగ్ పాడాడండి, చాలా ఫేమస్ సింగర్. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు, నేను చేయలేదు, బట్ మనోడు చేస్తే అందరికి ఫార్వర్డ్ చేయండి. అతను కూడా చాలా ఫెమిలియర్ సింగర్ అండి. అతని వ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అతనికి. అతను పిలిపించి ఒక సాంగ్ ప్లే చేయించారు, లైవ్ గా పాడాడు. అలాగే ఫ్యూచర్ అటామీ ఎండి సార్ మన ఫ్యూచర్ గురించి మన ఎండి సార్ చెప్పారు. మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే అటామీలో ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు నేను ఎంతమందిని తీసుకొచ్చాను అంటే నేను ఎంతమంది నేను ప్రమోట్ చేశాను, నేను ఎంతమందికి ప్రోడక్ట్ ఇచ్చాను అనేది మనం మనం ఆలోచించుకోవాలి. మనం కింద నుంచి బిజినెస్ జరుగుతుంది లేదా పైన బిజినెస్ జరుగుతుంది మనకు వచ్చేస్తా అని చెప్పి మాత్రం వద్దు. మనం ఈ ప్రోడక్ట్ పరిచయం చేయండి. ఎందుకంటే ప్రొడక్ట్ సెట్, క్వాలిటీ సెట్, సిస్టమ్ సెట్, మన అంకవరాలు బాగా చెప్తారు దీని గురించి. అన్ని సెట్ చేసి పెట్టాం, కానీ ఎవరో మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. దాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్, ఇండియాలో చాలా ఫాస్ట్ గా ఇంటర్నల్ మాస్టర్ రాబోతున్నారు. ఫస్ట్ రాయల్ మాస్టర్ వాళ్ళు అడుగుతున్నారు, రాయల్ మాస్టర్ రాబోతున్నారు. ఆ రాయల్ మాస్టర్ దగ్గర నుంచి ఇందాక తుమ్మల శ్రీనివాస్ గారు చెప్పారు, ఫ్యూచర్ లో మనం ఏ కంట్రీ వెళ్ళినా సరే రాయల్ క్లబ్ వచ్చేసరికి మనకి లేటెస్ట్ మెంబర్షిప్ వస్తుంది. లేటెస్ట్ మెంబర్ అంటే ఏంటంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. అంటే మనం ఏ కంట్రీ వెళ్ళినా సరే వాళ్ళే మనకి రిసీవ్ చేసుకొని మన చేత ఒక మీటింగ్ చెప్పించుకొని మనం ఎక్కడ కావాలంటే దగ్గర తిరిగి మళ్ళీ మనకి చెప్పేదాకా వాళ్ళే బాధ్యత వహిస్తారు. అంటే మన స్పీచ్ అంత వాల్యుబుల్ అన్నమాట. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే నాకు సరిగా వచ్చండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, కొరియా రాదు, మలేషియా రాదు, మలయ రాదు, మనం మలేషియా తీసుకెళ్ళారు, మాలయ వాడాలి, కానీ మనం తెలుగులోనే మాట్లాడచ్చు. అక్కడ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ట్రాన్స్లేటర్ దానికి సంబంధించిన టూల్స్ ఉన్నాయి. మనం ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్ లో వాళ్ళు మార్చుకునేటువంటి సిస్టమ్ తీసుకొస్తున్నారు. జస్ట్ మన కంటెంట్, మన ఎక్స్పీరియన్స్ మనం చెప్తే చాలు, వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రాంతీయ భాషల్లో వాళ్ళకి వచ్చేస్తారు. ఆటోమేటిక్ అంటే డిస్టెన్స్ కూడా టైం కూడా గ్యాప్ ఉండదు. అని చక్కగా మనం వాళ్ళు ఫ్రీడంతో మనం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు రాయల్ మాస్టర్ దగ్గర నుంచి. అలాగే మన ఫ్యూచర్ మాత్రం ఖచ్చితంగా అటామిక్ సిస్టమ్ లో నిలబడి అందరికీ కూడా రైట్ ఫ్యూచర్ ఉంటుంది, రాసి పెట్టుకోమన్నారు. నెక్స్ట్ అవార్డ్స్. ఈ గోల్డ్ కాయిన్ గురించి చెప్పాను, శిలాజిత్ అండ్ గోల్డ్ కాయిన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. మన కంపెనీ వాళ్ళు మంచి గిఫ్ట్ ఇచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద ఒక మంచి అంటే బంగారం లాంటి కంపెనీ బంగారం ఇస్తుంది ఎప్పుడు కూడా. అలాగే మన కంపెనీ మంచి బంగారంతో మనకి సబ్స్క్రైబ్ మంచి గిఫ్ట్ ఇచ్చింది. అవార్డ్ సెరమనీ. ఈ అవార్డ్ సెరమనీ అంటే యాక్చువల్గా నాకు కూడా తెలియదు, 4 days ముందే ఒక జూమ్ సెషన్ పెట్టి మీకు అవార్డు అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పని చెప్పారు. నేను ఎంపీ గారితో ఒకటే అన్నాను, సార్ నేను అవార్డు కోసం దేనికోసం పనిచేయలేదు సార్, నా మనసుకు నచ్చి హోల్ హార్టెడ్లీ ఈ అటామీ యొక్క సిస్టమ్ నచ్చి, ప్రోడక్ట్ నచ్చి నేను చాలా మందికి అందించాలని ఉద్దేశంలో నేను చేస్తానంటే అవార్డు పెద్ద ఇది కాదు నాకు. అలాగా అంటే కాదు, నువ్వు ఎంత ప్రేమ చేసావో దానికి ఇస్తాం అనుకో నువ్వు అని చెప్పి నన్ను కన్విన్స్ చేశారు ఆయన. అయితే 7 members అవార్డ్స్ ఇచ్చారు. 7 members ఇచ్చారు. ఫస్ట్ ఇద్దరు వచ్చేసి ఇద్దరు డాక్టర్స్ అండి, డాక్టర్ నీరజ్ వాధ్వా అండ్ డాక్టర్ స్వాతి మేడం అని చెప్పని వాళ్ళిద్దరికి వాళ్ళు ప్రొడక్ట్ ట్రైనింగ్ లో వాళ్ళు కొంత కంపెనీకి సపోర్ట్ చేస్తారు. ప్రొడక్ట్ ట్రైనింగ్ లో అంతకుముందు మన నష్టా మేడం ఒకరే చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చాలా ఐడెంటిటీ పీపుల్ కానీ స్వచ్ఛందంగా చేస్తారు. అందుకే వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చారు వాళ్ళిద్దరికి. నెక్స్ట్
పునీత మన మన అప్లైన్ వినోద్ పొగేలే సార్ వాళ్ళు డాక్టర్ డాన్స్ మాస్టర్ పునీతకి, అలాగే రాజ్ శర్మ ఇద్దరు కూడా హోస్టింగ్ లో బాగా సపోర్ట్ చేస్తారు. నిన్న కూడా యానివర్సరీ వాళ్ళు ఇద్దరు చేశారు హోస్టింగ్, రాజ్ శర్మ అండ్ పునీత. సో వాళ్ళిద్దరికి ఒక అవార్డు ఇచ్చారు. అలాగే సెమినార్ కండక్ట్ చేయడంలో సంజీత్ గౌత్ అని ఒక ఎడ్యుకేషన్ సెంటర్ లేదు, అలాగే ఇంకొక అతని పేరు నాకు గుర్తులేదు, వాళ్ళిద్దరు కలిపి ఇంకొక అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేషన్ సెంటర్ పెర్ఫార్మెన్స్. ఇది అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేషన్ సెంటర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పని మన గుంటూరు అటామీలో ఎవరైతే మన గుంటూరే కదా మన డౌన్ లైన్ మెంబర్స్ ఏ జిల్లాల్లో ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి అవార్డు అంటే ఇది మన సెంటర్కి ఇచ్చారు. ఇది అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేషన్ సెంటర్. థ్యాంక్ యూ సార్. అవార్డు తీసుకోండి, అలాగే ఒక షాలో అవార్డు తీసుకోండి. సో ఆ అవార్డు ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఆ అవార్డు తీసుకునేటప్పుడు నాకు సార్ ఇంచుమించుగా అందరూ గుర్తొచ్చారు. అంటే స్టేజ్ మీద నడుచుకుంటా వెళ్ళాను, నేను వెళ్ళి ఎండి గారికి ఒక నమస్కారం పెట్టి నేను తీసుకోవడం జరిగింది. అంటే నా పొద్దున్న చేసి మేము అందరూ ఉన్నాం అని చెప్పని మా టీం అందరూ కూడా గుర్తొచ్చారు సార్. జనరల్గా ఆ టైంలో నాకు అది ఒక ఛాత్రికంగా అనిపించింది. ఇది కల్పితం కాదు, మనసులో వచ్చే మాట చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వెనకాల ఉన్నారని చెప్పని ఈ అవార్డు మీరండి, నాది కాదు. ఈ అవార్డు మన అందరికీ కూడా. ఎందుకంటే ఒక్కరితో ఏది కూడా పని కాదండి. నేను నారు పోసాను అంతే, నీరు మీరు అందరూ పోస్తున్నారు, పోస్తానే ఉన్నారు, పోస్తారు కూడా. ఈ అటామీ అనే మన ఎడ్యుకేషన్ సెంటర్ చెట్టు ఉద్భవించి ఎక్కడికైనా తీసుకెళ్తాను. ప్రతి ఒక్కరు ఇంటికి మాత్రమే అవకాశం ఉంది, అది అలా కూడా చెప్తాను. ఇది సార్ మన అవార్డు మీ అందరికీ. ఎంత కృషి అంటే సార్ దీనికి ఎంత ఉంది. సెంటర్ పెట్టగానే సరిపోదండి. సెంటర్ పెట్టిన తర్వాత సంవత్సరం పాటు ఏగలు దొరుకునేవాడు. మీకు అందరికి చెప్పాను. ఎవరు వచ్చాడు, నేను వెంకీ ఇద్దరు కూర్చునేవాళ్ళం ఇక్కడ. అప్పుడప్పుడు వస్తా మా ఆంజనేయులు గారు, మా గణేష్ సార్ పాపం రోజు వచ్చి ఎంకరేజ్ చేసేవాడు. మా సార్ ఏం భయపడగలను రాజు గారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు చాలా, ఆయన పాపం బిజినెస్ కోసం రారు, నన్ను ఎంకరేజ్ చేసి నిలబెట్టడం కోసం వస్తుంటారు. అలాగే ఆంజనేయులు గారు, ఆ టైంలో ఇస్మాయిల్ గారు, అలాగే మన కొంతమంది ఫ్రెండ్స్ మిత్రులందరూ మెల్లగా రావడంతో స్టార్ట్ అయ్యి కేటీ శ్రీనివాస్ గారు ఎప్పుడైతే అడుగు పెట్టారో మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ అయిపోయింది సినిమా అంతా. కేటీ శ్రీనివాస్ గారు ఎప్పుడైతే అంటే వేరే వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకూడదు దయచేసి. ఎందుకంటే ఒక మూమెంట్ రావాలంటే ఆయన తక్కువైనా కదా, ఆయన ఒక ఇఫ్ఫా యూనివర్సిటీలో సౌత్ రీజియన్ కి ఒక రీజియన్ కి హెడ్ ఆయన వచ్చి నిలబడడం అనేది అది మామూలు విషయం కాదు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు మార్పు వాడదే. మన సార్ మన పరమేశ్వరరావు గారు, ఆయన గవర్నమెంట్ టీచర్, మరి ఆయన వచ్చి ఇవాళ మన అకామింగ్ చేస్తున్నారు. అలాగే మన బాబు గారు ఉన్నారు, డైమండ్ మాస్టర్ బాబు గారు, ఆయన రిటైర్డ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. నాకు వెన్నుంటూ నిలబడేది మా శ్రీనివాస్ గారు, బాబు గారు ఫస్ట్. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది వాళ్ళే. వేరే ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఏమనుకోవాలి. ఎందుకంటే ఒక సిస్టమ్ అలవాటు చేసి ఇక్కడ ప్రతి ఒక్కటి ఆర్డర్ ఫామ్ రాసుకోవాలి, ప్రతి ఒక్కటి ఆర్డర్ రాసుకోవాలి. మన ఆర్డర్ పెట్టిందల్లా మనకు వస్తుందని చెక్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరూ చెక్ చేసుకోవాలి. ఈయన మొత్తం లిస్ట్ చేస్తాం. దీనికి ఏం అవసరం సార్, మన అన్న ఆయనకేమన్నా మనం ఇస్తున్నాం పాపం లేదు. సో అలాగా ప్రతి ఒక్కరు ఎవరు నాకు వాళ్ళు వేసుకుంటూ మన బాబు కిషోర్ బాబు గారు, ఆయనకి ఏం అవసరం అని చెప్పిన టీం అందరినీ కలుపుకొని తీసుకుని వెళ్ళి మన టీమే కాదు మన క్రాస్ టీమ్స్ కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకొని తీసుకుని రండి మేము ఉన్నాం అని చెప్పని తీసుకుని వెళ్ళి పాపం వెళ్ళి కెమెరా తీసుకొచ్చాం. అలా ఎవరు తగ్గ సాయం వాళ్ళు చేస్తున్నారు. అది కాకుండా నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ నేను ఆలోచించానంటే ప్రొడక్ట్ ముందు ఇమీడియట్ గా చేరాలి, అవుట్ డోర్స్ కూడా చేరాలి. ఇండోర్ అయితే కనుక మన గుంటూరులో అయితే మన వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు, ప్రొడక్ట్ వచ్చి ఆర్డర్ పెట్టినారు తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఆర్డర్ పెట్టి ఎప్పటికి వాళ్ళు ప్రోడక్ట్ అండి ఆర్డర్ పెట్టిన తర్వాత సెంటర్ ఆర్డర్ పెడితే ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వాలంటే 10 రోజుల తర్వాత వాళ్ళకి వచ్చాక ఫోన్ చేసి వచ్చి పెట్టామని చెప్పాలి. కానీ దాన్ని మనం ఏం చేసాం, దాదాపుగా ₹1,00,000 పైన స్టాక్ మనం ఇక్కడ పెట్టి ఇమీడియట్ ప్రోడక్ట్ డెలివరీ కోసం అని చెప్పి మనం కోరుకొని మనం దిగాం. దాన్ని వాడుకోవాలి కదా, దాన్ని మీరు అందరూ వాడుకున్నారు. సో దాన్ని మీరు అందరూ జయప్రదం చేశారు. నెక్స్ట్ అవుట్డోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, నంద్యాల, కర్నూలు, గద్వాల్, ఎక్కడండి తెలంగాణ సిటీలు ఉన్నాయి, మన ఆంధ్రాలో ఉన్నాయి. అలాగే విజయవాడ, వైజాగ్, నెల్లూరు, ఇంకా చెప్పాలంటే మా సారు వ్యక్తిగత ఒక మంచి గుర్తించారు, ఒక మెంబర్ పంపిణీ చేశారు గుజరాత్, ఆయన కూడా పాస్ ఇక్కడికి పంపిస్తున్నాం. ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే పాస్ వెళ్ళిపోతుంది. 24 hours లో ఇక్కడ ఆర్డర్ పెట్టిన తర్వాత స్లిప్ చూపించిన తర్వాత ఆ స్లిప్ స్క్రీన్ షాట్ లో చూసుకొని చెక్ చేసుకొని ఇమీడియట్ గా శ్రీనివాస్ గారు వెళ్ళి బస్ స్టాండ్ కి వెళ్ళి ఆర్టీసీ అయితే ఏపీఎస్ఆర్టీసీ అయితే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పార్సల్ చేస్తారు, టీఎస్ఆర్టీసీ టీఆర్టీకి వేస్తారు, దూర భాగాలు అయితే కొరియర్ చేస్తారు డైరెక్ట్ అడ్రస్ కి.
సో 24 hours డెలివరీ అవుతుంది. వాళ్ళు అక్కడ తీసుకొని వాళ్ళ మెంబర్స్ వాళ్ళు ఇస్తున్నారు. తీసుకున్నారు ఎవరో తెలుసా సార్? ఈ ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? కలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ మా మేనేజర్ గారు వేస్తారు, ఎక్కువగా మేనేజర్ గారు వేస్తారు. కాస్ట్ ఆఫ్ వస్తే కొంతమంది మన టీం సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో నాకు రవి గారు కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ సార్ రవి గారు. ఆయన పాస్ చేయించేవాడు. ఆయన ఒక సేల్స్ మాస్టర్. ఏంటి ఇక్కడ నుంచి చేసే పాస్ చేసేవాడు ఒక సేల్స్ మాస్టర్. ఏమండి ఇక్కడ కోర్ట్ అంతా లిస్ట్ రాసుకుని అంతా చేసుకుని ఒక డ్యామ్ మాస్టర్ బాబు గారు లాంటి వాడు. ఏమండి తొమ్మల శ్రీనివాస్ గారు ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. విజయవాడ వెళ్ళి బండి వెళ్ళి ప్రోడక్ట్ ఇచ్చేస్తారండి తొమ్మల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఈ వెళ్ళి జాగ్రత్త దేనితో కనెక్ట్ చేసిన వెళ్తా సార్ సురేష్, అరవా సురేష్ మా అప్లైన్ డైమండ్ మాస్టర్ వెళ్ళి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ లో డెలివరీ తీసుకొని తీసుకెళ్ళి వారి మెంబర్స్ ఇచ్చేస్తారు. ముల్లా రహీం డైమండ్ మాస్టర్ నంద్యాలలో లైన్ లో నుంచి వెళ్ళి ఆ ప్రోడక్ట్ డెలివరీ బస్ స్టాండ్ కి వెళ్ళి సంతకం పెట్టి తీసుకొని వాళ్ళ మెంబర్స్ ఇస్తాడు. ఆ ముల్లా రహీం గారు బిజీగా ఉంటే ఆయన కింద డౌన్ లైన్ గురునాథ్ మల్లెడ్డి గౌడ్ అని చెప్పని ఒక సేల్స్ మాస్టర్ ఉన్నాడు, వెరీ క్రేజీ గా. అతను ఒక సేల్స్ మాస్టర్ ప్రోడక్ట్ తీసుకొని డెలివరీ చేస్తున్నాడు. డెలివరీ ఇవ్వడం వల్ల మెంబర్ కి ఒక భరోసా, ప్రోడక్ట్ కన్సూమర్ కి ఒక భరోసా కలిగి వాళ్ళ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెరిగి. అలాగే ఇంకా చెప్పాలంటే క్రాస్ టీమ్స్ అంటే మన టీం కాకపోయినా సరే మన సెంటర్ చూసుకున్న వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ అనే అనుకోవాలి. ఎవరండి మాచెల్లో వెంకటేశ్వర్లు గారు పెద్ద ఆయన ప్రోడక్ట్ ఎక్కడో ఆర్డర్ పెడతారు, ఎవరికి డెలివరీ ఇవ్వాలి, ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టి చేస్తారు, ఇక్కడ డెలివరీ ఇస్తారు, డెలివరీ ఛార్జ్ కూడా డబ్బులు కొట్టేస్తారు. సో ఆయన ఉన్నారని ఆ సెంటర్ యూజ్ చేసుకున్నారు. అలాగే దుర్గా కుమారి గారు, పోసు బాబు గారు, గుడివారి అనిల్ గారు టీం ఆవిడ విజయవాడలో ఉంటారు. ఆవిడ ఎన్ని ఆర్డర్స్ పెడతారు ఆవిడకి తెలియదు, ఇక్కడ నుంచి పాస్ వెళ్ళిపోతారు. వెంకటేష్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఆర్డర్స్ పెడతారు, పెడితే ఇక్కడ నుంచి పార్సల్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళ మెంబర్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకా ఒకరిద్దరు కాదండి, వైజాగ్ శ్రీనివాస్ గారు ఆయన ఆర్డర్స్ పెడతారు, ఇక్కడ నుంచి ఎన్ని వెళ్ళిపోతా ఉంటాయి. అలా ఒక్కళ్ళు కాదండి, పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ అవార్డు మీ అందరిది, నా టీందే కాదు, నా క్రాస్ టీమ్స్ ఎవరు ఉపయోగించుకునే సెంటర్ దగ్గర దయచేసి నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఈ అవార్డు ఒక ఫోటో దిగి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఫోటో దిగి మన అందరూ కూడా మోహన్ రంగా ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో పెట్టాలి. అలాగే మన స్టార్ వరల్డ్ గ్రూప్ లో కూడా పెట్టండి. ఎందుకంటే అందరూ కూడా పనిచేస్తున్నారు, ఎవరు కూడా దీన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ అవార్డు శ్రీనివాస్ గారు అండి, బాబు గారు, కేటీ శ్రీనివాస్ గారు. ఈ అవార్డు ఈయనకి అంకితం చేస్తాం. చాలా ఒక్క మనిషి ఇంతమంది చేసే పనంతా డెలివరీ ఇచ్చేది ఒక్కడే, 5,000 ఆర్డర్లు పైన లాస్ట్ అయింది సార్. 5,000 ఆర్డర్లు కూడా ఇద్దరు కాపాడుతారు. ఫోటో సార్, మీరు ఏమైనా ఫోటో చేయండి సార్ ప్లీజ్. రవి గారు లేదు, ఫ్యూచర్ లో ఆటో సేల్స్ మాస్టర్ అవుతారు. ఆయన ఒక మేనేజర్ గారే కాదండి, ఆయన ఈ సెంటర్ కూడా ఒక వెన్నెముక లాంటి ఆయన కూడా. అలాగే ఆయన మన అకాడమీలో లాయల్ మెంబర్. ఎవరైతే చేస్తారో ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు చేసుకుంటున్నారండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, తప్పేం కాదు, ఎందుకంటే సర్వే అవ్వాలి కదా. కానీ ఈ సెంటర్కి వచ్చి డెడికేట్ గా అకాడమీ ఎవరైతే ప్రమోట్ చేస్తారో ప్రతి ఒక్కరికి ఇంపీరియల్ మాస్టర్ అయ్యే అవకాశం ఉందండి. ఖచ్చితంగా ఇంపీరియల్ మాస్టర్ అనేది మనకి అందరంత ఇది ఏం కాదు, కానీ సిస్టమ్ ని ఫాలో అయ్యి మనం కరెక్ట్గా ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అలాగే ప్రోడక్ట్ ని షేర్ చేయడం కూడా మనం సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, ప్రోడక్ట్ పరిచయం చేయండి. ఇండివిజువల్ గా సొంతంగా వారితో వారుగా ఆటో సేల్స్ మాస్టర్ అయ్యే ప్రక్రియను తయారు చేసుకోండి. ఎందుకంటే సార్ నా సక్సెస్ మంత్రం చెప్తున్నాను సార్. ఒక 8-9 months నుంచి నేను ఒక ప్రయోగం చేశానండి. ఏంటంటే టీం సెట్ అయిపోయింది అనుకోవచ్చు, మీ అందరు చేసే టీవీ నాకు వస్తుంది కదా, లెఫ్ట్ రైట్ ఏమండి. నేను సెమీ అవ్వచ్చు, ఆటో సేల్ అవ్వచ్చు, షరాన్ కూడా అయిపోయాం ఏమండి. నా అంతా నేను మనస్సాక్షిగా నేను ఏం చేశానంటే
నేను తయారు చేసిన మెంబర్లు ఎంతమంది, నేను జాయిన్ చేసిన మెంబర్లు నా సొంతంగా జాయిన్ ఎంతమంది ఉన్నారు. అది కాకుండా వాళ్ళు కొనే యావరేజ్ పీవీ పెట్టిన సైకిల్లో ఎంత వస్తుంది, వాళ్ళు చేసే పీవీ కౌంట్ చేసుకొని ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను ప్రయోగం చెప్తున్నాను. సరిపోలేదు, నేను ఆటో చేసి మాట్లాడాలి, మీరంతా చేసి నేను అవుతున్నాను. ఈ ధర్మం కాదు. నా అంతా నేను కనీసం ఆటో చేసి మాట్లాడతాం లేదా అని చెప్పి సొంతంగా మెంబర్ని జాయిన్ చేయడం మొదలు పెట్టాను సార్. సొంతంగా ప్రోడక్ట్ డెలివరీ ఇస్తున్నాను నేను కూడా. ముల్లా రహీం గారు, లేకపోతే మన శ్రీనివాస్ గారు, లేకపోతే అంకమరావు గారు, తుమ్మల శ్రీనివాస్ గారు, రవి గారు, కిషోర్ బాబు గారు, XYZ ఎవరైనా మన ఆంజనేయులు గారు, ఎవరైనా సరే పాపం ప్రోడక్ట్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. కానీ నేను చేయాలి కదా, నేను చేయకుండా మీ దగ్గర తింటే అది కరెక్ట్ కాదు కదా. నేను ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చి కొన్ని షాప్స్ నేను పెట్టానండి. ఆ షాప్స్ నుంచి మంచి బిజినెస్ వస్తుంది. అలాగే ఇండివిజువల్ గా నేను మొహమాట పడి వెళ్ళలేని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, కొంతమంది డాక్టర్స్ ఫస్ట్ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నన్ను కొంత అనుమానంగా చూశారు. ఈ పని అయిపోయింది వచ్చాడా ఏంటి అనుకున్నారు కొంతమంది ఏమో ఏంటి కర్మ ఏంటి అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు వెళ్తే ఆ డాక్టర్స్ కూడా ఏంటిది అని చెప్తే కాదు సార్, మీ ఆరోగ్యం కూడా బాగుండాలండి. డాక్టర్స్ కూడా చెప్తున్నాను, సప్లిమెంట్ కూడా మీరు వాడాలి సార్, మీకు సప్లిమెంట్స్ మంచి నాలెడ్జ్ ఉంది, ఇది వాడి చూడండి. నేను చాలా మంది డాక్టర్స్ ఇచ్చాను, ఆల్రెడీ ఇచ్చిన డాక్టర్స్ పేర్లు చెప్పి ఇంకో డాక్టర్, అలాగా పేరు మోసిన పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వీళ్ళ మన అటామీ లవర్స్. అలా చేస్తే వచ్చే పెంచి ఆటో సేల్ అవుతాను సార్. నాకు ఆ నేను చేసే మెంబర్లు మాత్రమే రోజు కౌంట్ చేసుకుంటున్నా. 15 రోజుల్లో 25 lakhs ఫీ వస్తుందా లేదా చూసుకున్నా, కనీసం 15 lakhs వస్తుందా లేదా, మీరు సెమియన్ అవుతున్నానా లేదా, మిగతా మీరు చేసేంత బోనస్. అది ఫ్యూచర్ లో మీరందరికీ. అలాగే మీరు కూడా ఎవరికి వాళ్ళు మనంతా జీపీవీ చేస్తాం. మనంతా మన ఆటో సేల్స్ మాస్టర్ లేదా టార్గెట్ పెట్టుకోండి. 1 year టైం మీ అందరికీ కూడా. 1 year లో మీ అందరికీ ఆటో సేల్స్ ఈజీగా అయిపోతుంది సార్. చాలా ఈజీ సిస్టమ్ ఇది, కరెక్ట్ గా తెలుసుకుంటే. ఓన్లీ న్యాచురల్ గానే రావాలండి, మనం ఫోర్స్ఫుల్ గా కూడా అవసరం లేదు. న్యాచురల్ గానే వాళ్ళ ఇంట్లో నీడ్స్, మినిమం నీడ్స్ అలవాటు కాదు. వాళ్ళ నుంచి వచ్చే పీవీ కౌంట్ చేసుకోండి, మిగతా అంతా మన నుంచి వచ్చే పీవీ ఓకే బోనస్, అదంతా మంచిదే. వాళ్ళ ఫ్యూచర్. నా ఫ్యూచర్ కూడా నేను సెట్ చేసుకోవాలి కదా. అలా ప్రయోగం చేశాను సార్, నేను నిజంగా సక్సెస్ అని అనుకుంటున్నాను, నమ్మండి. మీరందరూ కూడా అది చేయండి. నెక్స్ట్ ఏంటంటే మన యాప్ ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసేట్టు తయారు చేయండి సార్. యాప్ ఆర్డర్ పెట్టడం నేర్పించండి, డూప్లికేట్ చేయాలి సిస్టమ్ చేయలేకపోతున్నాం మనం. నెక్స్ట్ ఐడి క్రియేట్ చేయడం నేర్పించండి, డూప్లికేట్ చేయాలి సిస్టమ్ నేర్పెట్టుకున్నాం. ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరు నేర్చుకోండి. హంబుల్ రిక్వెస్ట్, మీ అందరికి చాలా వరకు తెలుసు, కానీ ఒక డాక్టర్ గారితో కూడా డిబేట్ కూర్చోవాలి. అంటే పోటీ తత్వం కోసం కాదు. ఇక్కడ డాక్టర్ గారు అడుగుతారు, నీకేం తెలుసు, డాక్టర్ గారు కాదు, నేను డాక్టర్ కాదు, మరి ఏం నేర్చుకున్నాను, నేను ట్రైనింగ్ లో నేర్చుకున్నాను సార్. ఏం నేర్చుకున్నాను, నేను విటమిన్ గురించి నేర్చుకున్నాను, మినరల్ గురించి నేర్చుకున్నాను, ప్రోటీన్ గురించి నేర్చుకున్నాను, అమినో యాసిడ్స్ గురించి నేర్చుకున్నాను, ఫ్యాటీ యాసిడ్ గురించి నేర్చుకున్నాను, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తెలుసుకున్నాను. సో మన బాడీకి ఏది కావాలో ఆ సప్లిమెంట్ రూపంగా, ఫుడ్ రూపంగా ఇవ్వచ్చు అని చెప్పి తెలుసుకున్నాను. దాన్ని మీకు సపోర్ట్ చేసి చెప్పగలుగుతాను. సో అది కొంచెం మీరు అందరూ, మన వాళ్ళందరూ కొంచెం చేయండి. 100% సక్సెస్ అవుతాం సార్. మన సిస్టమ్ లో సక్సెస్ ఉంది. యాంగిల్ పర్ సార్ అలా సెట్ చేసి పెట్టారు మనకి, చక్కగా అందరినీ ఫాలో అయ్యి చదువుతాం. అలాగే డైలీ ఒక ఇద్దరిని అందరూ పరిచయం చేయండి. డైలీ ఒక ఇద్దరిని, మన జీవితాంతం అక్కర్లేదు, ఒక సంవత్సరం లేటు పాటు కష్టపడదాం. ఆ ఇద్దరి చేత ఒక ఇద్దరిని పరిచయం చేయమందాం. ప్రోడక్ట్ వాడే వాళ్ళని మాత్రం ఐడి వేయండి సార్, అది వేస్ట్. ఈ ప్రోడక్ట్ వాడగలిగే కెపాసిటీ మాత్రం పరిచయం చేద్దాం. అది నా సక్సెస్ మంత్రా సార్. ఏమైనా తప్పులుంటే క్షమించండి, కొంచెం ఏమన్నా ఎమోషన్ అయితే కూడా క్షమించండి.